ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తున్నట్టుగా వాక్య భాగం మాకు అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువుకి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనము. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు త్రుట్టిల్లినప్పుడు నీ మనసున నొలసింపకము. ఆమెన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు త్రుట్టిల్లినప్పుడు నువ్వు మనసును నొల్లసింపకము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 19వ వచనంలో, నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గురించి సంతోషింపనీయకము, నిర్నిమిత్తముగా నన్ను దేశించే వారిని కన్ను గిట్టనీయకము. ఉపద్య గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం, నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నువ్వు ఆనందమంద తగదు, యూదా వారి నాశన దినమున వారు స్థితిని చూచి నువ్వు సంతోషింపతగదు. నిర్గమకాండం 23వ అధ్యాయం 4వ వచనం, నీ శత్రువుని యొద్దనున్న గాడిద అయినను తప్పిపోవచ్చుండగా అది నీకు కనపడిన ఎడల అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వాడిని కప్పగింపవలెను. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 21వ వచనం, నీ పగవాడు ఆకలి గొనిన ఎడల వానికి భోజనం పెట్టుము, తప్పి గొనిన ఎడల వానికి దాహమిమ్ము. మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో, నా శత్రువు నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా నుండును. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇయ్యుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిత్తునని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, ఎవడిని కీడునకు ప్రతి కీడు ఎవనికైనా చేయకుండా చూచుకొనుడి, మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. చివరిగా ఒక మాట. లూకా గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనంలో, వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా, శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని దేశించు వారికి మేలు చేయుడి. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవేసే, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, నాన్న మా శత్రువుల పడిన మేము సంతోషింపక ప్రభు వారి గురించి మేము ప్రార్థన చేసి నిన్ను మహిమపరిచి కనపరిచేవారు ఉండే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలు మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.